పార్టీ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు మన ప్రియతమ నాయకుడు హరీష్ అన్న గారికి, మరి మనందరికీ మరి చిరపరిచితుడు కలెక్టర్గా పనిచేసినటువంటి మన అభ్యర్థి ఎంపీ అభ్యర్థి పెద్దలు గౌరవనీయులు వెంకటరామరెడ్డి గారికి, మరి వేదిక పైన పెద్దలందరికీ, మరి వేదిక ముందున్నటువంటి నా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈనాడు మరి 4 నెలల కిందనే ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగింది. మనందరము మంచి కరెక్ట్ తీర్పు ఇచ్చినాం. ఎందుకంటే మనం ఒక గొప్ప నాయకుని కింద పనిచేస్తూ ఉన్నాం. మన నాయకుడు ఎటువంటి వ్యక్తి అంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఒక ప్రజాప్రతినిధి అంటే ఏ విధంగా పనిచేయాలనో చేసి మరి అటువంటి గుర్తింపు పొందినటువంటి నాయకునికి మన నియోజకవర్గం కింద మన నాయకుని కింద మనం పనిచేయడం జరిగింది. మరి 5 సంవత్సరాలు ఆయన నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తూ పోతుంటాడు. 5 సంవత్సరాలకు మనం ఆయన వచ్చినా రాకున్నా మనం ఓట్లేసి గెలిపించుకుంటూ పోతా ఉన్నాం. అత్యధికమైన మెజారిటీతోని రాష్ట్రంలోనే అత్యధికమైన మెజారిటీతో గెలిపించుకుంటూ పోతా ఉన్నాం. మనకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది రాష్ట్రంలో. మరి ఎంపీ ఎన్నికలలో నేను ఒక 2-3 విషయాలే చెప్తాను. అది సిద్దిపేటకు ముడిపడి ఉన్నటువంటి ఎన్నిక. ఇది మన ప్రాంతానికి మన నియోజకవర్గానికి ఎటువంటి ఎన్నిక అంటే ఇది మీకు అందరికీ నేను ఒక 2-3 విషయాలే. ఇప్పుడు 4 నెలల తర్వాత పార్లమెంట్ ఎన్నిక జరుగుతూ ఉన్నది. మరి ఇలాంటి పరిస్థితులు చూస్తూ ఉంటే 2014 కంటే ముందు పరిస్థితులు ఇలా కనిపిస్తూ ఉన్నాయి. 2014 ముందు ఏ పరిస్థితులు ఉండేనో ఈ రాష్ట్రంలో 2 జాతీయ పార్టీలు ఆనాడు తెలంగాణకు వ్యతిరేకము, ఈ అభివృద్ధిని ఓర్చేటువంటి వ్యక్తులు లేరు అన్న. తెలంగాణ అభివృద్ధిని కానీ తెలంగాణ ప్రాంతాన్ని కానీ ఓర్వనటువంటి వ్యక్తులు మళ్ళా 10 ఏళ్ల తర్వాత 2 పార్టీలు కూడబలుక్కొని ఒక ప్రాంతీయ పార్టీని మీద కక్షతోని మన అభివృద్ధిని ఓర్వనటువంటి వ్యక్తులు ఇవాళ మన ముందుకు రావడం జరిగింది. ఇవాళ చూస్తూ ఉన్నాం. మనకు మొదట హరీష్ అన్న మన గ్రామాలకు వచ్చినప్పుడు ఏం చెప్పేదంటే, మనం 60-70 ఏళ్ళు కరువుకు కటకాలకు తట్టుకొని మన ప్రాంతం అంతా ఎడారిగా మారిపోయింది, వ్యవసాయం దెబ్బతిన్నది. మరి ఇక తెలంగాణ ప్రభుత్వం వచ్చింది, పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది అని హరీష్ అన్న ఒక మాట చెప్పేది. రైతులు ఈ కాడ నుంచి వెళ్ళి మొగులకు మొగం పెట్టి చూసే పరిస్థితులు రావు అని చెప్పిండు గ్రామాలల్లో. మరి 10 ఏళ్ళు కాలం అయినా కాకున్నా మత్తాలు దుంకినాయి. ఏప్రిల్ మేల మత్తాలు దుంకినాయి. మరి కరువు ముఖం మొగులకు చూడనీయలేదు. 10 ఏళ్ళు గడవలేదు. మాయ మాటలు చెప్పి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు చెప్పిన పార్టీ ఒకటి, మరి ఎలాంటి అభివృద్ధి పనులు చేసినామని చెప్పుకొని తిరిగినటువంటి పార్టీ ఇంకొకటి. 10 ఏళ్ళు వాళ్ళు మన లెక్కన అధికారంలో ఉన్నారు. హరీష్ అన్న వస్తాడు, నేను ఈ అభివృద్ధి చేసిన అంటాడు. కేసీఆర్ గారు వస్తారు, ఈ అభివృద్ధి చేసినామని చెప్తారు. ఇలా దేశంలో 2 ప్రాంతీయ పార్టీలు ఎలాంటి స్కీములు తీసుకురానటువంటి కొత్త స్కీములు ఈ తెలంగాణలో ప్రవేశపెట్టడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఎటువంటివి అంటే, తెలంగాణలో ప్రవేశపెట్టిన స్కీములనే 2000 పెన్షన్ 4000, 5000 10,000 రైతు బంధును 15,000 వీటినే పెంచి చూపెట్టి మాయమాటలు చెప్పి భ్రమల పడగొట్టిండ్రు తప్ప కొత్త పథకం లేదు, కొత్త ఆలోచన లేదు. కొంతమంది భ్రమల పడ్డరు. మనం బల్లే ఉద్యమకారుడు ఎప్పుడు కానీ కింద పడిపోవద్దు. ఒకవేళ పడ్డా ఊపిరి బిగొట్టుకొని మళ్ళా లేచే పరిస్థితులు సిద్దిపేటకే వచ్చినాయి. సిద్దిపేటకు ఎంత ముఖ్యమో నేను చెప్తా ఈ ఎన్నిక విషయంలో. ఇప్పుడు ఏం జరుగుతూ ఉన్నదంటే, మొత్తం ఎడారి తయారు చేసి నీళ్లు ఎత్తిపోయకుండా వాళ్ళ అసమర్థతతో నీళ్లు ఎత్తిపోతే మళ్ళీ ఎప్పట్లాగా నీళ్లు వచ్చేది. వాళ్ళు నీళ్లు ఎత్తిపోయకుండా పెద్దలు కేసీఆర్ గారిని హరీష్ అన్న గారిని బదనాం చేసే పరిస్థితులు అలా ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రజలను గాలికి వదిలేసిండ్రు. ప్రజలతో సంబంధం లేదు, వ్యవసాయంతో సంబంధం లేదు. పెద్ద కుట్ర జరుగుతూ ఉన్నది. దయచేసి కార్యకర్తలు ఒక్కసారి మళ్ళా మనము ఈ కుట్రను ఎదుర్కోక తప్పది. ఎందుకంటే హరీష్ అన్న గారి గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. మరి ఈ గొంతును ఎప్పట్లాగా పెంచాలంటే కార్యకర్తలుగా మన మీద ఆధారపడి ఉన్నది. ఎందుకు ఇవి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఇవాళ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ, మీకు తెలుసు బీజేపీలో పోయినసారి నలుగురు ఎంపీలు గెలిచిండ్రు. ఆ 4 ఎంపీలు ₹1 తేలేదు కేంద్రం నుంచి. ఒక్క నియోజకవర్గంలో ఒక పని చేయలేదు. వాళ్ళు ఒక్క పని చేయకుండా వాళ్ళకు పోయినసారి 3 ఎంపీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిండ్రు.
ఓడిపోయారు, ముగ్గురు ఓడిపోయారు. ఇవాళ ఈ ఇద్దరు మన దగ్గర క్యాండిడేట్ కూడా మొత్తం 5-6 క్యాండిడేట్లు ఎమ్మెల్యేలకు ఓడిపోయిన వాళ్ళే, వాళ్ళకి అభ్యర్థులు లేరు. కాంగ్రెస్ వాళ్ళకు కూడా అభ్యర్థులు దొరకలే. పెద్దలు కేసీఆర్ గారు తయారు చేసినటువంటి అభ్యర్థులే తీసుకొని సరిసగం మందిని వాళ్ళని అభ్యర్థులుగా పెట్టినరు. నాయకులను తయారు చేసే నాయకుడే కేసీఆర్ గారు. మరి అసలు కేసీఆర్ గారు మన వైపున ఉన్నాడు. కొత్త నాయకత్వం వస్తుంది, పోయిన నాయకులు పోయినా పర్వాలేదు. ఇవాళ సిద్దిపేట ప్రజలుగా ఒకటి చెప్తా ఉన్నా నేను, దయచేసి ఎవ్వరు ఎన్ని మాట్లాడినా మనం పెద్దలు వెంకట్రామరెడ్డి గారిని గెలిపించుకున్నదే సమాధానం. హరీష్ అన్న గొంతు మళ్ళా లేవాలంటే ఆయనకు సరి అయిన ఒక జోడి, ఒక తమ్మునిలాని వెంకట్రామరెడ్డి గారు ఆయనకు జోడిగా ఉన్నారు. మరి ఆయన ఎటువంటి ఆలోచనలతో పేద ప్రజలకు హరీష్ అన్న గారు ఎంత సేవ చేసినారో, మరి అటువంటి సేవాభావం కలిగినట్టు వెంకట్రామరెడ్డి గారు ఆయనకు తోడు ఉన్నాడు. ఈ తోడును మనం హరీష్ అన్న గారికి ఎంత అయితే మెజారిటీ ఇచ్చినామో మరి అంత మెజారిటీ ఇచ్చి వెంకట్రామరెడ్డి గారిని గెలిపించాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. మరి అట్లా గెలిస్తేనే రేపు మన ప్రాంతం ఒకటి జరుగుతూ ఉన్నది. మీరు ఆలోచన చేసుకోండి. హరీష్ అన్న గారు 10 ఏళ్లు సిద్దిపేటను అభివృద్ధి చేయడం జరిగింది, విపరీతమైన అభివృద్ధి జరిగింది సిద్దిపేట అని ఇలా కాంగ్రెస్ అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి మాట్లాడుతూ ఉన్నారు. మరి అటువంటి ఓర్వలేనటువంటి అభ్యర్థులు వాళ్ళు, సిద్దిపేట అభివృద్ధిని ఓర్వలేనటువంటి అభ్యర్థులు ఇలా మన పైన పోటీకి మన దగ్గరికి ఓటు కొరకు వస్తూ ఉన్నారు. మన అభివృద్ధిని ఓర్వలేనటువంటి వ్యక్తులకు మనం ఓటు ఏ పరిస్థితులు వేయొద్దని మనం చేస్తూ ఉన్నాను. మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సిద్దిపేట అభివృద్ధిని ఆపాలని చూస్తున్నారు. హరీష్ రావు గారు మస్తు అభివృద్ధి చేసుకున్నాడు, ఇక ఆపాలని చూస్తున్నారు. దాంతో మనం బాగా నష్టపోతాం. ఫస్ట్ దెబ్బనే మన నియోజకవర్గానికి పడుతుంది. కాబట్టి ఇప్పుడు మన అభ్యర్థిని అత్యధికమైన మెజార్టీ ఇచ్చి పంపిస్తేనే దానికి సమాధానం చెప్పినట్టు అవుతుంది. బిడ్డ మేము నిద్రపోము, మేము సమాధానం గట్టిగా చెప్తామనే తీర్పు మనం ఇవ్వవలసిన అవసరం ఉన్నది. హరీష్ అన్నకు తోడుగా వెంకట్రామరెడ్డి గారిని అప్పచెప్తేనే హరీష్ అన్న గొంతు మళ్ళా రెట్టింపుగా మాట్లాడి మన అభివృద్ధిని ఆగకుండా చూసుకునేటువంటి నాయకుడు మనకున్నాడు. కాబట్టి మనము ఇవాళ మనకు గొప్ప నాయకుని కింద మనం ఉన్నాం కాబట్టి ఎఫెక్ట్ లేదు. కానీ ఇవాళ తెలంగాణ అభివృద్ధికి ఆటంకం జరుగుతూ ఉన్నది. ఇవన్నిటికీ మరి సమాధానం చెప్పాలంటే మనం వెంకట్రామరెడ్డి గారికి అత్యధికమైన మెజారిటీ ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ వేదికకు ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటా ఉన్నాను. ఇప్పుడు మన సిద్దిపేట జిల్లా పరిషత్ చైర్పర్సన్